కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. గత వైసీపీ పరిపాలనలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసా కేంద్రాల్లో అవసరమయ్యే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా తీసుకునేదని అన్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి కృషి చేయాలని కోరారు. రైతులకు అన్యాయం చేయం, రైతన్న వాడికి పక్షపాత ధోరణి ఉండదు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఏమైనారండి? ఏమంటే సుపరిపాలన అంటున్నారు. ఏం సుపరిపాలన? అరెస్ట్ చేయడం సుపరిపాలన? లేని స్కామ్ని సృష్టించడం సుపరిపాలన? లేదు అని అనుకుంటే రోజా గారి మీద అసభ్యకరంగా మాట్లాడించడం, లేనిపోనివన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచురించడం సుపరిపాలన? ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ముఖ్యంగా రైతులు. దయ్యుంచి ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ విషయం మీద మీరు త్వరితగతిన పరిష్కారం మీరు తీసుకోకపోతే, దీని మీద మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కుతుంది, కలెక్టరేట్ ముట్టడించడం కూడా జరుగుతుంది. మీరు ఎరువులు సకాలంలో చెల్లించకపోయినా, మీరు ఇచ్చినటువంటి ఆ ఎరువులు ఏవైతే మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారో నిష్పక్షపాతిగా జరగకపోయినా మేము ధర్నాకి దిగుతాం. దయించి ఎరువులు అన్నది ప్రతి ఒక్క రైతుకి, పండించే ప్రతి ఒక్క రైతుకి కూడా అందాలి.